హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ కానీ మనం మార్కెట్ గురించి కానీ చూసుకుంటే మార్కెట్ అయితే ఇక్కడ స్లైడ్ డిప్ అయితే మనకి కిందకి ఇచ్చి అయితే మళ్ళీ అప్ సైడ్కి అయితే లిటిల్ బిట్ అయితే రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడైతే ఒక డిప్ అయితే మనం చూడాల్సింది అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్లో మనం డిప్ ఎందుకు చూడాలంటే ఇక్కడ మనకు ఒకేసారి అయితే ఇక్కడ మార్కెట్ అయితే పెరగడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే మార్కెట్లో ఒకప్పట్లో అయితే మనకి ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ చాలా తక్కువ ఉండేది. అంతే ఎక్కడో ఒక ఎక్స్చేంజ్లో అయితే మనకి ఆ అవైలబిలిటీ అయితే ఉండేది. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే అయితే చాలా ఎక్స్చేంజెస్లోకి అయితే మనకి ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే రావడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఆ ఎక్స్పైరీస్ అయ్యే టైంలో ఏంటంటే చాలామంది అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ రిమూవ్ చేసుకునే దానికైతే ట్రై చేస్తుంటారు. సో అలాగే ఇక్కడ ప్రాఫిట్స్ కూడా బాగా రావడంతో ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ అయితే మనీ తీసుకుంటారు. సో లిటిల్ బిట్ డిప్స్ అయితే వస్తుంటాయి. కానీ మనం ఇక్కడ 2025లో అయితే చూడాలి. సో ఎందుకంటే 2025లో ఇక్కడ చాలా వరకు అయితే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని అయితే క్లియర్గా అయితే చాలామంది అయితే ఇన్వెస్టర్స్ అయితే చెప్తున్నారు. సో వేల్స్ కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా బై చేయడానికి అయితే చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు బీటీసీ అయితే ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కానీ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ మధ్య అయితే మనకి కొద్దిగా గ్రీడ్లోకి అయితే 73% అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇంతకుముందు అయితే మనకు ఫుల్ 90% అయితే మన గ్రీన్లో అయితే చూసాం. సో ఇప్పుడు లిటిల్ బిట్ అయితే గ్రీన్ అయితే తగ్గడం అయితే ఉంది. సో ఇదైతే మన చాలా ఎక్కువ రోజులు అయితే ఇలాంటి జోన్లో అయితే ఉండదు. సో మళ్ళీ ఇన్వెస్టర్స్ అయితే వస్తారు. సో మనం ప్రతి వీడియోలో అయితే చెప్పుకుంటున్నాం కదా. సో ప్రజెంట్ అయితే క్రిస్మస్ మంత్ అయితే నడుస్తుంది. సో ఈ టైంలో అయితే మార్కెట్ అనేది చాలా స్లైడ్ మూవ్ అయితే ఇస్తుంటుంది, సైడ్ మూవ్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే మనం కొన్ని కాయిన్స్ని అయితే ఇక్కడ మనం చూసి పెట్టుకోవాలి. సో ఈ కాయిన్స్ని ఎలా అంటే మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే ఒక 100 యూఎస్డిటీస్ మీ దగ్గర ఉన్నాయనుకోండి. సో దాన్ని 20, 30, 40గా అయితే మీరు చూసుకోండి. సో అలా చేసుకుంటూ ఏంటంటే 20, 30 లేకపోతే 20, 20, 30గా అయితే చేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలా చేయాలనేసి ఇప్పుడు మనం చూసుకుంటే సోలానా కూడా ఇక్కడ డౌన్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే చూసుకుంటే మనం డోజ్ కాయిన్ కానీ చూడండి. సో ఇది కూడా ఈ డిప్లోకి అయితే కొద్దిగా కిందకైతే రావడం అయితే మళ్ళీ పైకి వెళ్ళింది. సో అలాగే చూసుకుంటే కార్డానో. సో అలా ఏంటంటే ఇప్పుడు కార్డానో మొన్నటి వరకు అయితే 98, 99 దగ్గర అయితే ఉండింది. సో అక్కడ ఎవరన్నా ఒక 20% పెట్టింటే సో దానికన్నా కొద్దిగా డిప్ అయింటే సో అలా మీరు పెట్టుకుంటా కూడా ఏంటంటే ఇక్కడ మీరు ప్రాఫిట్ అయితే పొందొచ్చు. సో ఒకవేళ మీరు 20% కానీ మంచి హైప్ వెళ్ళింది అనుకోండి, సో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో ఆశకి అయితే వెళ్ళకండి. సో మీరు ఇక్కడ కానీ ఆశపడ్డారనుకోండి, సో ఒకవేళ మార్కెట్ మనకి చాలా వరకు ఎక్కువ డౌన్ఫాల్ కానీ వచ్చింది అనుకోండి, సో ఏమన్నా కొన్ని కండిషన్స్ బ్యాడ్ అయ్యి ఇప్పుడు వార్ సిచ్యువేషన్స్ అయితే మనకి జియో పొలిటికల్గా అయితే నడుస్తున్నాయి కదా. సో ఆ టెన్షన్స్ వల్ల ఏంటంటే మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంది. అదే 20% పెట్టుకున్నాను అనుకోండి, సో మీరు ఇంకా ఏంటంటే డౌన్కి వస్తే బై చేసుకుంటే ఏంటంటే ఎడ్జ్ చేసుకుంటే ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని అయితే కంటిన్యూ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంది. అదే హై లెవెల్లో ఒకేసారి అమౌంట్ పెట్టారనుకోండి, సో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ మనం మా అమౌంట్ ఎండ్ చేసుకునే దానికి చాలా టైం పడవచ్చు. సో ఆ డౌన్కి వచ్చిన ప్రైజ్ అనేది ఏంటంటే మళ్ళీ దగ్గర మనం కొనిన ప్రైస్ దగ్గర కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనం ఒక మంచి ఆపర్చునిటీస్ని అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఈ వీడియోలో అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసుంటారు. సో ఇక్కడ వజీరెక్స్ గురించి అయితే మీకు ఒక హ్యూజ్ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే వీడియో చేశాను. సో చాలామంది అయితే వజీరెక్స్ గురించి టెన్షన్ అయితే పడుతున్నాయి, ఎందుకంటే చాలామంది ఫండ్స్ అయితే దాంట్లో ఉండిపోయినాయి. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో అయితే వజీరెక్స్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. సో ఏమన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే కూడా వెళ్ళైతే వన్స్ వాచ్ అయితే చేయండి గైస్. సో అలాగే ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి ఇంకా లైక్ కానీ కొట్టకుండా ఉంటే ఇప్పుడే లైక్ అయితే కొట్టయితే వీడియోని అయితే కంటిన్యూ చేయండి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈరోజు అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఏంటంటే మనకి వజీరెక్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో చూసుకుంటే ఏంటంటే మనం December 6 గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ సింగపూర్ హైకోర్టులో అయితే వీళ్ళు ఒక అప్పీల్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఏంటంటే ఇక్కడ క్రియేటర్స్ ఓటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అది దానికి కూడా ఏంటంటే ఆమోదం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇది ఏంటంటే ఈ క్రియేటర్స్ ఓటింగ్ అయితే ఒక థర్డ్ పార్టీ యాప్లో అయితే జరుగుతాయి. సో చూడాలి ఎలా ఇది అవ్వబోతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా సో ఈ న్యూస్ కోసం. సో ఇక్కడ ఏంటంటే 100% ఇక్కడైతే రీఫండ్ అయితే ఇవ్వడానికి అయితే ఏంటంటే ఇక్కడ వజీరెక్స్ అయితే చెప్పడం అయితే అయింది. సో ఈ 100% ఎలా ఇస్తారు అనేది కూడా మనం చూడాలి, ఎందుకంటే ఇక్కడ ఈ 100% అనేది ఈ కొంతమందికి కొద్దిగా అంతే ఒకేసారి అయితే ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరగదు. సో అందరికైతే కొద్దిగా అయితే ఇస్తారు. సో ఒకేసారి మీ 100% అమౌంట్ అయితే మీకైతే బ్యాక్ రావడానికి అయితే కొద్ది టైం అయితే పడుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 2025 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అయితే మీకైతే ఇక్కడ
వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి గైస్. సో ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ఇదేంటంటే ఫాస్ట్ రిలీఫ్ అయితే ఒక రేటర్స్కి అయితే మనం చెప్పచ్చు. సో ఎందుకంటే ఇక్కడ మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, అది కూడా ఏంటంటే వన్స్ కానీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి, లైక్ ఫిబ్రవరి నుంచి మనం జూన్ లోపల అంటున్నాం కదా. సో వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయితే 10 బిజినెస్ డేస్కి అంతా ఏంటంటే వీళ్ళు ఇది కంప్లీట్ చేస్తారని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో దగ్గర ఏంటంటే వీళ్ళు చాలా వరకు అయితే ఇక్కడ యూజర్స్కి అయితే సెటిల్ చేయాలి. అలాగే ఏంటంటే ఓన్లీ లిక్విడిటీ ఫండ్స్కి మాత్రమే వీళ్ళు ఇస్తారు. అంతే మనకి ఇక్కడ యూఎస్డిటీస్లో అయితే మీకు ఇక్కడ ఎలాంటి లైక్ రీఫండ్ అయితే ఇచ్చే ఛాన్స్ లేదు. ఎవరో అయితే క్రిప్టోస్ ఉన్నాయి కదా, క్రిప్టో పరంగా అంటే క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. సో ఆ క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మాత్రం ఏంటంటే మీకు ఆ క్రిప్టోస్ రూపంలోనే ఏంటంటే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతే ఇంతకుముందు చెప్పారు కదా, సో యూఎస్డిటీస్లో ఇస్తారని. సో యూఎస్డిటీస్లో అయితే ఇవ్వరు. సో ఎవరైతే క్రిప్టోస్లో దాంట్లో లిక్విడేట్స్ ఉన్న క్రిప్టోస్ ఉంటాయి కదా, సో దానికి మాత్రం ఇక్కడ రీఫండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైతే లిక్విడేట్స్ తక్కువ ఉంటాయి కదా, లైక్ లవ్లీను ఇలాంటి వాళ్ళంతా ఇక్కడైతే వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. వీళ్ళైతే వజీరెక్స్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళు చాలా గేమ్స్ అయితే ఆడేశారు. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో మన ఫండ్స్లో ఉన్న 100 crores తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఇంత జరిగినా కూడా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ని అయితే రప్పించడం జరిగింది. సో మళ్ళీ ఒక 100 crores లైక్ ఇలా చాలా వీటిలో ఏంటంటే ఇంకోటి మనం మాట్లాడుకోవాలంటే మనకి ఇంకా వీటిలో ఏంటంటే మళ్ళీ ఛార్జెస్ కూడా కట్ చేసుకుంటారంట వీళ్ళు. సో ఇప్పుడు మన రీఫండ్లో ఏంటంటే వీళ్ళు చేసిండే వర్క్కి టీ ఖర్చులు ఇలాంటివన్నీ ఏంటంటే ఈ మన ఛార్జెస్లోనే వేస్తున్నారు. సో ఇప్పుడు మన $100 అనుకో, $100 మనకి రావడం కాకుండా ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మనం ఛార్జెస్ కూడా వేయాలి ఇంత వెయిట్ చేసిన దానికి. సో ఇది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా వరకు ఏంటంటే యూఎస్ యొక్క మనోభావాలతో అయితే ఆడుకుంటున్నారు. సో చూసుకుంటే సో మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఈ ఫండ్ నుంచి ఏంటంటే మళ్ళీ 150 crores తీసుకొని ఒక లైక్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అయితే చేస్తారంట. సో సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అయితే చేస్తానని అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో అది కూడా ఎందుకు, సో మనం ఏమైనా అడిగామో వాళ్ళని మన అమౌంట్తో చేయాలనేసి. సో ఇక్కడ మనం డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఏమైనా మన మనీతో మనం ఏమైనా అడిగాము వీళ్ళు చేయమని చెప్పి వీళ్ళు ఎందుకు చేయాలి. సో వీళ్ళు దీనికి ఇంకొక కారణం ఏం చెప్తున్నారంటే, సో ఈ అమౌంట్ అనేది మేము ఏదో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసాం, సో అది లాభాలు అయితే వచ్చింది. సో ఆ అమౌంట్ని ఆ క్రిప్టో నుంచి తీసి మేము చేస్తున్నాం. ఇది నిత్యలో ఒక డ్రీమ్. అంటే నిత్యలో ఒక డ్రీమ్ అయితే వాళ్ళు మన మనీతో కాకుండా వాళ్ళ మనీతో తీసుకొని వచ్చి చేయాలి. అంతేగాని ఇక్కడ ఏంటంటే వీళ్ళు రోజుకి ఒక్కొక్క డ్రామా అయితే ఆడుతున్నారు. సో మనమైతే ఏంటంటే మనం మనీ అనేది మనం రీఫండ్ చేసుకునేంతవరకు అయితే మనం సైలెంట్గా ఉండదు. సో వన్స్ కానీ రీఫండ్ అయిపోయింది అనుకోండి, సో ఆ తర్వాత అయితే మనం మంచి ఎక్స్చేంజెస్లో చూసుకొని, లేకపోతే క్రిప్టో ప్లాట్ఫామ్స్ లైక్ చాలా మనకి మంచి వ్యాలెట్స్ ఉన్న క్రిప్టోస్ ఉంటాయి. సో ఎక్స్చేంజెస్ ఉంటాయి, లేకపోతే వెబ్సైట్స్ ఉంటాయి, లేకపోతే ట్యాబ్స్ అండ్ పెన్ డ్రైవ్స్ ఉంటాయి. సో అలాంటివి తీసుకొని అయితే భద్రపరచుకోవడానికి అయితే ట్రై చేద్దాం గైస్. అంతేగాని ఇలాంటి ఎక్స్చేంజెస్ని అయితే మళ్ళీ ఎంకరేజ్ అయితే చేయకూడదు నాకు తెలిసినంత వరకు. సో నేను ఎప్పుడు కూడా వజీరెక్స్ని అయితే దాదాపుగా మన ఛానల్లో కూడా ఎక్కువ నేను ప్రమోట్ అయితే చేయలేదు. ఎందుకంటే ఏ ఎక్స్చేంజ్ అయినా సరే తను లైక్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే చిన్న వాటికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇదంతా వీళ్ళు ఎప్పుడో చేసేదంటే ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ అయ్యేది. సో ఆ ట్రస్ట్ అయితే వాళ్ళు చాలా వరకు అయితే పోగొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ఒక ఓటింగ్ వల్ల ఏంటంటే వీళ్ళు రీఫండ్ అయితే చేస్తానంటున్నారు. ఎందుకంటే చాలామంది అమౌంట్ని అయితే వీళ్ళు ఇలా వదిలేసి అయితే వెళ్తే అయితే గవర్నమెంట్స్ అయితే ఒప్పుకో కదా. అది సింగపూర్ గవర్నమెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో చాలామంది అయితే వినే ఉంటారు. సో అలాంటి ప్లేస్లో కంపెనీ రిజిస్టర్ అయింది కాబట్టి సో అక్కడ కోర్ట్స్ అయితే ఖచ్చితంగా ఈ రీఫండ్ అయితే తీసిస్తాయి. సో ఇప్పుడు మనం ఈ క్రెడిటర్స్ ఓటింగ్ కూడా చూడాలి ఎలా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు చూస్తుంటే లైక్ అయితే చేయండి గైస్. సో చాలామంది అయితే వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు. సో చూద్దాం వీళ్ళు ఈ రీఫండ్ ఎలా చేస్తారు అనేది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడి సో చాలామంది ఇక్కడ మన లాస్ట్ వీడియోలో చూసుకుంటే చాలామంది అయితే కామెంట్స్ చేస్తారు. సో ల్యాక్స్ ఆఫ్ మనీ అయితే వాళ్ళది ఇక్కడ నిలిచిపోయింది. సో వాళ్ళకి ఇక్కడ ప్రాఫిట్ ఆ మనీ అనేది వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింటే వాళ్ళు తీసుకొని ఇంకేమైనా యూజర్స్కి అయితే యూజ్ చేసుకుంటారు కదా. ఎవరైనా ఇక్కడ లిటిల్ బిట్ ప్రాఫిట్స్ కోసం అయితే ఆశపడుతున్నారు. కొంతమంది అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వజీరెక్స్లో. వాళ్ళ అమౌంట్ కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్లాక్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళ ట్రేడింగ్ చేసుకుంటూ వచ్చిన అమౌంట్ని ప్రాఫిట్స్ని లేకపోతే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఏంటంటే వాళ్ళ ఖర్చులకు అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ అమౌంట్ అంతా ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో చూద్దాం. సో క్రిప్టోస్ రూపంలో అయితే మనకి ఇస్తానన్నారు కదా. సో ఆ క్రిప్టోస్ రూపంలో ఇచ్చిన మళ్ళీ మనం వాటిని సెల్ చేస్తే వాడు మళ్ళీ ఏంటంటే వాళ్ళు
ప్లాట్ఫామ్ ఫీజెస్ ఇవన్నీ వేస్తారు. సో అందుకోసం వీళ్ళేం తెలివిగా క్రిప్టోస్లోనే మనకి మన అమౌంట్ని అయితే మనకి రిటర్న్ చేస్తున్నారు. సో అది మనకి ఎప్పుడైతే ఈ అకౌంట్స్ అన్నీ ఇక్కడ జూన్లోనో ఎప్పుడో మనకి బ్లాక్ అయినాయి కదా, సో దాని వాల్యూని అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఓన్లీ లిక్విడేట్ యాసెట్స్లో మాత్రమే ఈ అమౌంట్ అనేది అయితే మనకు రావడం అయితే జరుగుతుంది గైస్. సో చూద్దాం, ఇప్పుడు వరకు అయితే ఒక్క చిన్న పాజిటివ్ న్యూస్ అయితే మనకి వజీరెక్స్ నుంచి అయితే వచ్చింది. సో మనకి అమౌంట్ వచ్చేంతవరకు అయితే మనం ఇక్కడైతే దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేనైతే మీకు ఇక్కడ షేర్ చేస్తుంటా. సో వీడియో కానీ నచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి గైస్. సో లైక్ అయితే చేయలేదు, మీరు లైక్ చేస్తే అయితే నాకు మంచి మోటివేషన్ అయితే వస్తుంది ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి మీతో డిస్కస్ చేయడానికైతే. సో థ్యాంక్ యూ, జై హింద్.